హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. సో మీ అందరికీ మరొకసారి గ్రాండ్ వెల్కమ్ అండి. సో వెల్కమ్ టు ఆర్టీహెచ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో మార్కెట్స్లో ఆ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయింది. నిన్న నేను కాల్స్ క్యారీ చేస్తానని చెప్పాను కదండి. సో ఇమీడియట్గా ఫస్ట్ టిక్లో నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. బట్ కానీ అన్ఫార్చునేట్ అనమాట అండి. సో ఈవెన్ దో 300 పాయింట్స్ అలా గ్యాప్ అప్ చూపించినప్పటికీ ప్రీమియమ్స్ ఓన్లీ 100 పాయింట్స్ కూడా సరిగ్గా పెరగలేదన్నమాట అండి. దానికి రీజన్ ఏంటంటే సో ఇండియా విక్స్ అనమాట అండి. ఇండియా విక్స్ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ దగ్గర నుంచి సడన్ క్రాష్ అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఇండియా విక్స్ సడన్గా ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ టిక్ అనమాట అండి. ఒకసారి 20% డిప్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో హ్యూజ్ క్రష్ అనమాట అండి. సో ఎప్పుడైతే విక్స్ తగ్గిపోయిందో దట్ ఇండికేట్స్ అనమాట అండి. సో ప్రీమియమ్స్ ఏమి ఉండవు. సో లో విక్స్ అనేది ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఆప్షన్ బయ్యర్స్ అనమాట అండి. ఎస్పెషల్లీ ఇంట్రాడేనే అనేది కొంచెం లాంగ్ టర్మ్ కాదు, రైట్. సో ఇంట్రాడేలో సో మనకి ఆ మూమెంట్స్ అనేవి ఫాలోఅప్ మూవ్స్ అనేవి సరిగ్గా రావు. అండ్ ఇంట్రాడేలో సో ఏవైతే ఇనీషియల్ నిన్న క్యారీ చేసిన కాల్స్ ప్రాఫిట్ వచ్చిందో మార్కెట్ హ్యాస్ టేకెన్ అవే అనమాట అండి. సో ఏంటంటే సరైన సిగ్నలే రాలేదనమాట అండి త్రూ అవుట్ ద డే. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంట్రాడేలో దెర్ ఇస్ నో ప్రాపర్ సిగ్నల్. సో మంచి మూమెంటం అనేది అసలు కనిపించలేదన్నమాట అండి. వెరీ వెరీ స్లగ్గిష్ మూవ్ అనమాట అండి. బట్ కానీ నిన్నటితో పోలిస్తే ప్రైస్ ఈరోజు పైకే వెళ్ళింది. సో అండ్ ప్రీవియస్ గ్యాప్ ఆల్మోస్ట్ రైట్ దగ్గరలో ఉందన్నమాట అండి. ఫిల్అప్ అవ్వాలి యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ కొంచెం వెళ్ళింది కానీ స్టిల్ 2250 రైట్, 22,500 అంటే ఒక 40 పాయింట్లు 50 పాయింట్ల రేంజ్లో గ్యాప్ అనేది ఫిల్ అవ్వలేదన్నమాట అండి. సో ఆల్మోస్ట్ రైట్ గ్యాప్ లెవెల్కి రీచ్ అవ్వడం అయితే జరిగిందనమాట అండి. రేపు మేబీ ఏదైనా టిక్ వచ్చి గ్యాప్ ఫిల్ అయిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో విల్ వెయిట్ అండ్ సీ. బట్ కానీ నిన్న ఏదైతే మనం డిస్కస్ చేయడం జరిగిందో సో మీరు చూడొచ్చు ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ అనుకున్నాం కదా. సో ఆ పై లెవెల్ మళ్ళీ కన్సల్టేషన్ అవుతుంది అనమాట అండి. అండ్ ప్రీవియస్గా ఒక కన్సల్టేషన్ అయిన జోన్ అనమాట అండి. అది దాటితే అగైన్ సో వండర్ఫుల్గా ఆ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండి ఫ్రెండ్స్, రైట్. సో అయితే విల్ సీ అనమాట అండి. ఏం జరుగుతుందో చూద్దాం. లెట్ ద మార్కెట్ డిసైడ్. సో బికాజ్ మార్కెట్ ఈజ్ సుప్రీం. మనం ఎన్ని అంచనాలు వేసినా ఏ వేసినా మార్కెట్ ఆల్వేస్ సర్ప్రైజ్ ఇస్తానే ఉంటుంది అనమాట అండి, రైట్. అండ్ ఈరోజు కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ స్ట్రక్చర్ అనమాట అండి. ఈరోజు కూడా ఒక రెడ్ క్యాండిల్ అల్టిమేట్గా, ఎందుకంటే ఓపెనింగ్ వస్తుంది బట్ కానీ ఓపెనింగ్ రెడీ టు సెల్ అనమాట అండి. సెల్ బటన్ ట్రిగ్గర్ మీద రెడీగా ప్రెస్ చేసి స్ట్రక్చర్ మీకు అర్థమవుతుంది కదా. సో హ్యూజ్ క్యాండిల్, ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హ్యూజ్ రెడ్ క్యాండిల్, తర్వాత కన్సల్టేషన్, మళ్ళీ అగైన్ హ్యూజ్ రెడ్ క్యాండిల్, తర్వాత కన్సల్టేషన్, రైట్. సో ఇన్ఫ్యాక్ట్ నిన్నైతే కనీసం కొంచెం హై పుంజుకుంది కాబట్టి నేను కాల్ క్యారీ చేశాను అనమాట. బట్ ఈరోజు చూస్తే కనుక యాక్చువల్గా కొంచెం రివర్స్ అయింది. యాక్చువల్గా టువర్డ్స్ డే లో దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ సైన్ అనమాట, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ. బట్ కానీ ఎనీహౌ సో ఓవరాల్గా నిన్నటితో పోలిస్తే స్టిల్ ఇట్ ఈస్ మేనేజింగ్ టు ట్రేడ్ హయ్యర్ అనమాట అండి. కొంచెం హై లెవెల్లోనే ట్రేడ్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట క్లియర్గా, రైట్. ఓకే. సో ఈ విధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయన్నమాట అండి. సో అయితే ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసే చూద్దాం ఈరోజు. ఆల్మోస్ట్ సేమ్ అండి, సేమ్ స్టోరీ, రైట్. సేమ్ స్టోరీ. ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు, డిఏఎస్ కొంటున్నారు. ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా 3,000 కోట్లు నెట్ సెల్లర్స్ కింద ఉన్నారు. డిఏఎస్ 2,900 కోట్లు బయ్యింగ్ జరిగింది, రైట్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ అయితే కొంచెం బ్యాలెన్స్ అవ్వింది. నిఫ్టీ 50లో కొంచెం స్లైట్ బుల్లిష్ వ్యూ అనేది. అండ్ నిఫ్టీ 500 అయితే చెప్పట్లేదు. సో మంచి బుల్లిష్నెస్ అనేది నిఫ్టీ 500లో చాలా స్టాక్స్, వండర్ఫుల్ స్టాక్స్ సర్క్యూట్స్ రావడం జరిగిందనమాట అండి. అండ్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్స్ కమింగ్ టు రిజల్ట్స్, ఎన్పిఏ తగ్గింది, గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ నుండి తగ్గి, అండ్ ప్యాట్ అయితే సేమ్ మెయింటైన్ అయిపోయిందనమాట అండి. అండ్ రైట్ ఆర్తి సర్ఫాక్టెంట్స్, రైట్. సో ఫ్లాట్, ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి. తేజాస్ నెట్వర్క్ ఇట్స్ ఏ క్రేజీ నెంబర్స్ అండ్ అప్పర్ సర్క్యూట్ లాగా వెళ్ళిపోయిందనమాట. లాస్ టర్న్ అవుట్ టు బి పాజిటివ్ అనమాట అండి. సో ప్యాట్ 147 crores డిక్లేర్ చేయడం జరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో స్టాక్ అయితే వండర్ఫుల్ మొమెంటమ్ కనిపించింది అనమాట. ఆదిత్య బిర్లా మనీ కూడా సో ఇట్ హ్యాస్ గివెన్ సమ్ డీసెంట్ మూవ్. సో లాజిస్టిక్స్, రైట్. సో మహేంద్ర లాజిస్టిక్స్ స్టిల్ రిపోర్టెడ్ లాసెస్ అనమాట అండి. ఆస్ట్రన్ ఆగ్రో ప్రొడక్ట్ రిలేటెడ్ అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. ఇలా సెలెక్టెడ్ కొన్ని ఈరోజు ప్రైస్ యాక్షన్ చూస్తే కొన్ని సెలెక్టెడ్ సెక్టర్లో స్టాక్స్లో మొమెంటమ్ కనిపించింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది డైరీ ఫార్మ్ రిలేటెడ్, రైట్, స్టాక్స్లో మొమెంటం అయితే ఉండడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ అండ్ ఇండియా విక్స్ చూస్తే కనుక లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ఇండియా విక్స్ ఆల్మోస్ట్ 20% రైట్ పడిపోయి దాని హిస్టారికల్ లో లెవెల్స్కి వన్స్ అగైన్ ఇట్ థ్రోన్ డౌన్ లైక్ ఎనీథింగ్. ఇట్స్ క్రేజీ అనమాట అండి. సో హిస్టారికల్ లో లెవెల్స్కి వచ్చేయడం జరిగింది. సో రైట్. సో అయితే 200 పీరియడ్ దగ్గర మనం సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాం కదా. బట్ కానీ ఈరోజు సడన్ క్రష్ అనమాట అండి. సో అప్పడంలాగా నలిపేయడం జరిగింది. ప్రీమియమ్స్ ఏమి ఉండవు అనమాట అండి. చాలా లో విక్స్ ఎన్విరాన్మెంట్. అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, లో విక్స్ ఎన్విరాన్మెంట్లో సో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా మన ఛానల్లో ఏ స్ట్రాటజీ బెటర్, ఎవరైతే స్ట్రాటజీస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం ఆల్రెడీ
హౌ టు క్రియేట్ క్యాలెండర్ స్ప్రెడ్స్, రైట్? సో క్యాలెండర్ స్ప్రెడ్స్ గురించి 2-3 వీడియోస్ నేను చేయడం జరిగింది. మోస్ట్ క్యాలెండర్ అవుట్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి 2-3 వీడియోలు ఉన్నాయన్నమాట అండి ఇక్కడ. సో ఆప్షన్స్ మాస్టర్ క్లాస్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కొన్ని వీడియోస్ నేను రిమూవ్ చేస్తాను అనమాట అండి. సో ఫ్రీ కంటెంట్ మనం ఎంత ఎఫర్ట్ పెట్టి షేర్ చేసినా, చాలా టైం స్పెండ్ చేసినా, సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాలేదు కాబట్టి కొంత కంటెంట్ ఐ రిమూవ్డ్ అనమాట అండి. సో అది పెయిడ్ కంటెంట్ కింద కొంత నేను రిమూవ్ చేసేయడం జరిగింది. ఇఫ్ యు ఆర్ లక్కీ, సో డెఫినెట్గా అందులో ఉంటాయన్నమాట అండి. స్ట్రాటజీస్ యూ కెన్ గో త్రూ. సో ఆప్షన్స్ మాస్టర్ క్లాస్ ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట అండి. క్యాలెండర్ స్ప్రెడ్స్ ఇప్పుడు రైట్ అనమాట అండి. సో ఎందుకంటే సో వాలటైలిటీ రేపు ఇంకెంతకంటే పడదనమాట అండి. ఆల్మోస్ట్ విక్స్ అనేది దాని లో లెవెల్, హిస్టారికల్ లో లెవెల్స్ మీరు చూస్తే కనుక, సో వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. దాని హిస్టారికల్ లోయర్ బ్యాండ్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి వచ్చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒకటే జరిగే పాసిబిలిటీ ఉంది, అదేంటంటే విక్స్ పెరగడం, రైట్? అందువల్ల ఏంటంటే క్యాలెండర్ స్ప్రెడ్స్ మీకు సో ఆ స్ట్రాటజీస్ కొంచెం హెల్ప్ అవ్వే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండి. ఇఫ్ అట్ ఆల్ మంచి మూవ్ వస్తే కనుక, సో రైట్. సో ఒకవేళ మూవ్ రాకపోయినా, సో ఈ మంత్ దాంట్లో ఫుల్ డికే వస్తుంది, నెక్స్ట్ మంత్ ఇంకా ప్రీమియమ్స్ మీకు అంత డికే రావు కాబట్టి, ఆర్ నెక్స్ట్ వీక్, రైట్? క్యాలెండర్ స్ప్రెడ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, అండ్ దెన్ యూ విల్ గెట్ టు నో అనమాట హౌ కెన్ వి డిప్లాయ్, ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు అని. బట్ కానీ గ్లోబల్ మార్కెట్స్ మాత్రం లైక్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. నిన్న యూఎస్ మార్కెట్ చాలా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అండ్ ఈరోజు దే స్టార్టెడ్ ఓపెనింగ్, ఆల్రెడీ దే స్టార్టెడ్ టికింగ్. కొంచెం వీడియో లేట్గా రికార్డ్ చేస్తున్నాను అనమాట, ఈరోజు బయటికి వెళ్ళి రావడం జరిగింది. సో లుక్ అట్ దిస్, 1% ఆల్రెడీ నాస్డాక్ జంప్ వచ్చింది, డాక్స్ 1% ట్రేడ్ అవుతుంది, అండ్ ఎస్ఎన్పి ఈజ్ డూయింగ్ గుడ్, రైట్? సో డౌ జోన్స్ పాజిటివ్ ఉన్నాయన్నమాట అండి. సో రేపు మన మార్కెట్స్లో కూడా కొంచెం పాజిటివ్నెస్ ఉంటుందేమో, విల్ వెయిట్ అండ్ వాచ్. సో థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో డాక్స్ అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్గా 50 పీరియడ్ అనేది నిన్న కూడా నేను షేర్ చేయడం జరిగింది, రెస్పెక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ గెటింగ్ బౌన్స్ ఫ్రమ్ దట్ లెవెల్ అనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్స్, ఈరోజు రియాలిటీ సో టాప్ లీడింగ్ సెక్టర్ అనమాట అండి. సో 2.5% దాకా పెరిగింది. అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ చూసారు కదా, యాక్చువల్గా దే హ్యావ్ బీన్ అవుట్ పెర్ఫార్మింగ్ చాలా కాలంగా. సో నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. సో క్రేజీనెస్ అనేది ఇంకా ఉంది, రైట్? ఐటీ కొంచెం పుంజుకోవడం జరిగింది, ఫార్మా మెటల్స్ కొంచెం దే ఆర్ అండర్ ప్రెషర్ అనమాట అండి. దీస్ 2 సెక్టర్స్, ఎక్సెప్ట్ దట్ ఆ 2 సెక్టర్స్ తప్ప మిగతా సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే ఈరోజు న్యూస్ ఏంటంటే యాక్చువల్గా విక్స్ అనమాట ఇంపార్టెంట్. మన ఫ్యాక్టరీ ఈరోజు మనం స్టడీ చేయాల్సింది లో విక్స్ అనేది ఎన్విరాన్మెంట్లో మనం వెళ్ళడం జరిగింది. సో అందువల్ల ఇంట్రాడే ప్లేయర్స్ కొంచెం కాషియస్గా ఉండడం మంచిది, ఎస్పెషల్లీ బయ్యర్స్, రైట్? సెల్లర్స్ కూడా ప్రాబ్లం అండి, ఎందుకంటే లో విక్స్లో మీరు సెల్ చేస్తున్నారంటే యూ విల్ బి గెటింగ్ వెరీ లెస్ ప్రీమియం కదా, రైట్? సేమ్ స్ట్రైక్ ప్రైజ్ ఒకప్పుడు మీరు కొంత ప్రీమియంకి మీరు సెల్ చేసేవారు, ఇప్పుడు సమ్వాట్ 20, 30, 40 రూపీస్ తక్కువలో మీరు సెల్ చేస్తారు, సేమ్ స్ట్రైక్ ప్రైజ్ అనమాట అండి. సో మీకు తెలుసు కదా, ఆప్షన్ సెల్లర్స్ క్యారీ అన్లిమిటెడ్ రిస్క్ అనమాట అండి, రైట్? సో ఆప్షన్ సెల్లింగ్ ఎవరైతే చేస్తారో దే డూ క్యారీ అన్లిమిటెడ్ రిస్క్ కాబట్టి, సో ఒకవేళ విక్స్ పెరిగితే ప్రీమియం షూటప్ అవుతుంది కాబట్టి యాక్చువల్గా అది ఆప్షన్ రైటర్స్కి కూడా ప్రాబ్లం అనమాట అండి, రైట్? సో అయితే ఆప్షన్ బై చేసి మీరు విక్స్ రికవర్ అవుతుంది అంటే ఒక రకంగా ఆప్షన్ బయర్స్ స్ట్రాటజీస్ మీరు చేసుకుంటే దే విల్ హెల్ప్ అనమాట అండి. లైక్ క్యాలెండర్ స్ప్రెడ్స్ అలాంటి కొన్ని స్ట్రాటజీస్ విక్స్ పెరిగినప్పుడు సో యూ విల్ బి ఎంజాయింగ్ అనమాట అండి, రైట్? సో అది అడ్వాంటేజ్ అవి ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. సో అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకే? సో దాన్ని బట్టి స్ట్రాటజీస్ అకార్డింగ్లీ ఏ విక్స్ ఎన్విరాన్మెంట్కి ఏ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? అండ్ నిన్న మనం డిస్కస్ చేసిన 2 స్టాక్స్లో ఒకటి ఎమికో ఇలికాన్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఈరోజు యాక్చువల్గా బయింగ్ ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరిగింది, డిప్ వచ్చింది, మన అగైన్ సర్క్యూట్ హిట్ అయిపోయింది అనమాట, జస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ టైం బీయింగ్. సో స్టాక్ కిందకి రావడం జరిగింది. సో మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో, ఇఫ్ యూ మైట్ హ్యావ్ క్యాచ్డ్, సో ఇమీడియట్గా ఇంట్రాడేలోనే మళ్ళీ అగైన్ ఇట్ బౌన్స్డ్ బ్యాక్ 5% ఫ్రీజ్ అనమాట అండి, రైట్? అండ్ ఈరోజు ఒక్కొక్క స్టాక్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది అంత మొమెంటమ్ ఉన్న స్టాక్ కాదనమాట అండి. ఫండమెంటల్ కొంచెం చూసి కొంచెం లాంగ్ టర్మ్, నిన్న ఐ థింక్ విజయ్ ఎవరో అడిగారు, లైక్ ఒక స్టాక్ మనం డిస్కస్ చేసాం కదా, సో ఫుట్వేర్కి సంబంధించింది, బాటా ఇండియా ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకే? సో అలా ఇది కూడా కైండ్ ఆఫ్ లక్స్ ఇండస్ట్రీస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో లాంగ్ టర్మ్ లెవెల్స్కి రావడం జరిగినవి, లాంగ్ టర్మ్ సపోర్ట్, ఈవెన్ కరోనా 2020 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర కూడా ఇప్పటికీ కూడా ఈరోజు కూడా కొన్ని స్టాక్స్ దొరుకుతున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సిన బ్యూటీ అనమాట అండి, రైట్? సో కొన్ని లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. సో ఆ లెవెల్స్ డిఫరెంట్ లెవెల్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేస్తాయి అనమాట అండి. సో మల్టీ ఇయర్ లో అని చెప్పాలన్నమాట ఇది. అంటే 4 సంవత్సరాల క్రితం ఏదైతే లో లెవెల్ ఉందో ఆ లో లెవెల్స్ దగ్గర అయితే నేనైతే ఇన్వెస్ట్ చేయనండి ఇలాంటి స్టాక్స్. బట్ ఎవరైనా కాంట్రా ఇన్వెస్టింగ్ కొంచెం లాంగ్ టర్మ్ నేను చేస్తుంటానండి, నాకు రీజనబుల్గా తక్కువలో కొనాలండి,
సో ఇలాంటి ఎవరికైతే ఐడియాస్ ఉన్నాయో సో మీరు కావాలంటే దీన్ని స్టడీ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, బట్ వాల్యూమ్ వచ్చినప్పుడు చూసారు కదా, బయింగ్ వచ్చినప్పుడు అంటే స్లోగా అక్యుములేట్ చేసుకుంటున్నారా అన్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ కరెక్షన్ వచ్చినప్పుడు ప్రైస్ తగ్గినప్పుడు మాత్రం స్లోగా గ్రాడ్యువల్గా మూవ్స్ వస్తున్నాయి అనమాట అండి. సో మేబీ వీక్ హ్యాండ్స్ ఆర్ ఎగ్జిటింగ్ అవుట్, విల్ సీ. ఫండమెంటల్ ఇంకా నేను చూడలేదు, లెట్ మీ చెక్. సో ఫండమెంటల్స్ ఒకసారి చూద్దాం. వై మార్కెట్ ఎందుకింత దీనికి ప్రీమియం ఇవ్వట్లేదు, డిస్కౌంట్లో ఉందో ఒకసారి చూద్దాం అనమాట అండి. సో కంపెనీ డెట్ ఫ్రీ, సో పిఈ మల్టిపుల్ సమాట్ కొంచెం స్లైట్లీ ఇంకా హయ్యర్లో ఉందన్నమాట అండి. సేల్స్ ఓకే, నాట్ సూపర్ అనమాట అండి, బట్ మార్జిన్స్ స్టిల్ స్లైట్లీ అండర్ ప్రెషర్. అంటే డబుల్ డిజిట్ కూడా మార్జిన్ రావట్లేదు అనమాట అండి. బట్ ఈపీఎస్ ఈజ్ లుకింగ్ ఓకే అనమాట అండి. సో నెగిటివ్లు అలా వెళ్ళిపోలేదు కదా అట్లీస్ట్. ఓకే, ప్రాఫిట్స్ అంత బాగా జనరేట్ చేయలేకపోతున్నారు అనమాట అండి. సో మేబీ దే ఆర్ ఫేసింగ్ సమ్ కాంపిటీషన్. బట్ ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ డబుల్ డిజిట్స్లో మెయింటైన్ అవుతుంది, విచ్ ఇస్ ఏ సమ్వాట్ గుడ్ సైన్ అనమాట. అయితే ప్రొమోటర్ హోల్డింగ్ ఇంటాక్ట్ మెయింటైన్ అవుతుంది అనమాట అండి. ఎఫ్ఐఐస్ కొంచెం ఎగ్జిట్ అయిపోయారు. ఎఫ్ఐఐస్ మేబీ దే ఆర్ సెల్లింగ్, డిఐఐస్ ఆర్ హోల్డింగ్. సో పబ్లిక్ ఆల్రెడీ కొంచెం అక్యుములేట్ చేయడం జరిగిందనమాట అండి. థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే అనమాట అండి. సో ఫండమెంటల్గా అంత వరస్ట్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ స్టాక్ అని మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో టెక్నికల్గా కూడా ఒక రీజనబుల్ ప్రైస్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఓకే, మేబీ లాంగ్ టర్మ్ వ్యూతో ఎవరైతే ఉంటారో సో యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ అనమాట అండి. డూ యూర్ ఓన్ అనాలిసిస్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. ప్లీజ్ డూ కన్సల్ట్ యువర్ అడ్వైజర్ బిఫోర్ టేకింగ్ ఎనీ బై, సెల్ ఆర్ హోల్డ్ ఎనీ రికమెండేషన్స్ అనమాట. నా తరఫు నుంచి ఏది రికమెండేషన్ కాదనమాట అండి. ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించే మన ఛానల్ అనమాట, రిటైల్ ట్రేడర్ హబ్. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు, ఎలా స్పాట్ చేయాలి, సో ఏ విధంగా మీకు హెల్ప్ అవుతుంది అనేది ఐ విల్ బీ షేరింగ్ మై ఒపీనియన్ అనమాట. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అనమాట అండి. బట్ డెసిషన్ ఈజ్ యువర్స్, ప్రాఫిట్ లాస్ అనేది దట్ ఈజ్ అప్ టు యూ. సో యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ ఆల్, బాయ్.